అందరికీ లైఫ్‌లో ఒక స్ట్రెస్ లెవెల్ పాయింట్ వస్తుంది. అరే! ఇంకా ఆ ప్రాబ్లమ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో మన చేతిలో సొల్యూషన్ ఉండదు. అసలుకేమీ అర్థం కాదు. ఈ స్ట్రెస్ లెవెల్ పాయింట్‌లో 90% ఆఫ్ ద పీపుల్ గివ్ అప్ ఇస్తారు. కానీ ఎప్పుడన్నా మీరు గుర్తు చేసుకోండి, ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ మీకున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు అబ్బా! అప్పుడు వేరేలా డీల్ చేసుంటే బాగున్ను. దాని గురించి చాలా ఓవర్ రియాక్ట్ అయ్యాను. ఇలాంటి ఫీలింగ్స్‌లో మనం వెళ్తూ ఉంటాం. సో ఎప్పుడన్నా ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో మీరు ప్రాబబుల్ ఆప్షన్స్ మీకు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఉంటే వాటి మీద యాక్ట్ చేయండి. సొల్యూషన్స్ లేవనుకోండి, ప్రాబ్లమ్‌ని యాక్సెప్ట్ చేయండి. అది దాన్ని ఎలాంటి కన్సిక్వెన్సెస్‌కి తీసుకెళ్తదో లెట్ ఇట్ హ్యాపెన్. కానీ మీరు మాత్రం ఎప్పుడన్నా ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారనుకోండి, ప్రతి ప్రాబ్లమ్‌ని ప్రాపర్‌గా సాల్వ్ చేయగలుగుతారు. సేమ్ వే ఇప్పుడు నేను చెప్పింది ట్రేడింగ్ కూడా అటాచ్ చేసుకోండి. అప్పుడు జరుగుతున్న లాస్‌కి మనం బాగా ఎమోషనల్ అయిపోతాం. ఒక 2 ఇయర్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడింగ్ వదిలేసినా ఆర్ ఎల్స్ మీరు ట్రేడింగ్ మీద కన్సిస్టెంట్‌గా ఉంటే ఇంకా బెటర్. అబ్బా! అప్పుడు నేను ఇంకోలా డీల్ చేయాల్సింది, నా ఎమోషన్స్ ఇలా కిక్కినాయి, బట్ నేను వేరేలా డీల్ చేశానని చెప్పి మీకు మీరు రియలైజ్ అయ్యి మీ ఎక్స్పీరియన్సే మిమ్మల్ని బెటర్ చేస్తుంది. కీప్ దిస్ పాయింట్ ఇన్ బ్రెయిన్. ఇది ఫాలో అవ్వండి. ఏ మూమెంట్లో ఆ మూమెంట్లో పాజిటివ్‌గా ఉండండి. ట్రేడింగ్‌లో మీకు చాలా హెల్ప్ అవుతుంది.